Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss CGL 2024 prelims mensuration 2D previous year questions. So mensuration 2D అనగానే మళ్ళీ మనకి 3 టాపిక్స్ ఉంటాయి అక్కడ. ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్. సో ట్రయాంగిల్స్ నుంచి 8 వచ్చాయి, క్వాడ్రిలేటరల్స్ 6 వచ్చాయి, సర్కిల్స్ నుంచి 21 వచ్చాయి ఇన్ ఆల్ ద షిఫ్ట్స్. ఓకే, సో మెన్సురేషన్ 2D అనగానే మనకి పెరీమీటర్స్, ఏరియాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మెన్సురేషన్ 2D కిందకి వస్తాయి. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో మెన్సురేషన్ 2D ట్రయాంగిల్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ వన్. ఏ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఎలాంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. అంటే అప్పుడు ఎలా ఉంటుందమ్మా ట్రయాంగిల్? 45 45 90 డిగ్రీస్ ఉంటుంది, అంతేనా? అంటే ఇది ఏ అనుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది √2 పార్ట్స్ అవుతుంది, అంటే √2a అవుతుంది. So now this triangle has an area of 50 square units. So what is the area of this triangle? Of a square. It is given as 50. Now you have to find out the hypotenuse. Hypotenuse ఎంతమ్మా? √2a. So దీని నుంచి a find out చేయొచ్చా? Yes, a square equal to 100. So a equal to how much? 10. a 10 అయినప్పుడు hypotenuse ఎంత అవుతుంది? 10√2. So what is the option? C is the correct option. Okay. Next, if the perimeter of an equilateral triangle is 36, then its area is. So what is the area of an equilateral triangle? Direct formula √3/4 a square. So కానీ ఇక్కడ మనకి సైడ్ ఇవ్వకుండా పెరిమీటర్ ఇచ్చాడు. What is the perimeter of equilateral triangle? 3a. It is given as 36. So what is the side of the equilateral triangle? 12. So just write down this value of a 12 here. √3/4 into 12 into 2. 12. So 4 3. So 12 into 3, 36√3. 36√3 ekkadundamma? Option D is the correct answer. That's it. Okay. Next, third one. If the ratio of the areas of two similar triangles, areas ratio is 25:144, then ratio of the corresponding sides. So మనకి ఎప్పుడైనా టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది వాటి పెరిమీటర్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. అలానే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ఏరియాస్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఇవి ఏరియాసా పెరిమీటరా? ఏరియాస్ కాబట్టి వీటి యొక్క స్క్వేర్ రూట్ రేషియోలో కరస్పాండింగ్ సైడ్స్ ఉంటుంది. స్క్వేర్ రూట్ 25 అంటే 5, స్క్వేర్ రూట్ 144 అంటే 12. సో 5/12 రేషియోలో ఉంటుంది. దాట్స్ ఇట్. అదే ఫర్ సపోజ్ ఈ పెరిమీటర్స్ అనుకోండి, డైరెక్ట్ సేమ్ రేషియోనే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఉంటుంది. Okay. Next, see the fourth one. ABC is an equilateral triangle and PQR are the midpoints of sides AB, BC, CA. So ABC అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, వాటి యొక్క మిడ్ పాయింట్స్ ఏంటి? P, Q and R respectively. If the length of the sides of the triangle ABC is 11 centimeters, then area of triangle PQR. సో PQR ట్రయాంగిల్ అనేది మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చిన ట్రయాంగిల్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్, దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో సిన్స్ ABC is an equilateral triangle, what is the formula for area of triangle? √3/4 a square. సో 1/4 into √3/4 into a square ఎంత ఇక్కడ? 11 స్క్వేర్ అంటే 121. సో కాబట్టి ఏమవుతుంది? 121√3/16. ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. ద పెరిమీటర్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ RST అండ్ ABC ట్రయాంగిల్స్ ఆర్ 26 and 39. అండ్ ఇఫ్ AB is 24, then RS is. ఇందాకే మనం చెప్పుకున్నాం. సో AB and RS are corresponding sides. సో corresponding sides ratio is equal to the square root of their corresponding areas, or it is equal to, or it is same as the ratio of perimeters. కాబట్టి పెరిమీటర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 26/39. ఇలా వేస్తే తప్పు. ఎందుకు? మనకి ఇక్కడ RSTకి ABC యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. మరి మీరు AB/RS తీసుకున్నప్పుడు మరి ఏం రాయాలి? మీరు ABC యొక్క పెరిమీటర్ బై RST యొక్క పెరిమీటర్ రాయాలి కదా. సో ఇక్కడే చాలా మంది ఇలాంటి తప్పులే చేస్తారనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం? 39/26 రాయాలి. సో AB ఎంత? 24. RS మీరు ఫైండ్ అవుట్ చేయాలి, 39/26. సో చూడండి, 13 2s, 13 3s, 3 1s, 3 8. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ RS? It is equal to
16 centimeters. That's it. Option A is the correct answer. Very, very simple. Sixth one. What is the difference in area of triangle ABC having sides 10, 20, 20 and a right angle triangle PQR with hypotenuse of 13 centimeters and one of the perpendicular is 12 centimeters. One of the perpendicular of 12 centimeters. ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటేంటి ఏబిసి అనే ట్రయాంగిల్, దాని యొక్క సైడ్స్ ఎలా ఉన్నాయి, టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఎలా 20, 20 అండ్ అన్ఈక్వల్ సైడ్ ఏమో 10. ఇంకొక ట్రయాంగిల్ PQR అనే ట్రయాంగిల్ ఉంది. ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే, ఇన్ విచ్ హైపోటెనస్ ఇస్ 13 అండ్ వన్ పర్పెండిక్యులర్ ఇస్ 12. సో కాబట్టి ఇంకొక సైడ్ ఏమవుతుంది 5, బికాస్ 5, 12, 13 ఫార్మ్స్ ట్రిప్లెట్. సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఏరియాస్ కనుక్కోవాలి. సారీ. సో ఇప్పుడు చూడండి, ఈ మొదటి ఐసోసెలస్ ట్రయాంగిల్ కి నేను పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి, ఓకే. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయా అంటే ఇది 5, ఇది 5, అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 5, ఇది 20 ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా, 5 కామన్ తీసేస్తే 4 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 15. సో 5√15 ఇస్ దిస్ సైడ్, ఓకే. కాబట్టి దీని యొక్క ఏరియా ఎంత అవుతుందమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే హాఫ్ ఇంటూ 10 ఇంటూ హైట్ ఎంత 5√15 డిఫరెన్స్. ఇదెంతమ్మా, హాఫ్ ఇంటూ 5 ఇంటూ 12, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఓకేనా? సో ఇప్పుడు మనం రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, హాఫ్ ఇంటూ 5 కామన్ తీయచ్చు, అంతేనా? హాఫ్ ఇంటూ 5 కామన్. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 10√15. √15 అంటే తెలుసు మనకి, ఎంత ఇచ్చాడు, 3.87 అని వాడే ఇచ్చాడు. సో 10√15 అంటే ఎంత అవుతుంది, 38.7 మైనస్ ఇక్కడ ఎంత ఉంటుంది 12. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, హాఫ్ ఇంటూ 5 ఇంటూ 38.7 లోంచి 12 తీసేస్తే ఎంత వస్తుంది, 25.7, అంతేనా? 25.7. ఇప్పుడు మీరు మల్టిప్లై చేసుకుంటారా లేకపోతే ఏదైనా పర్లేదు, కానీ ఇక్కడ మనకి కొంచెం సింప్లిఫికేషన్ ఈజీ, ఓకే. సో చూడండి, నేను ఈ 0.7 పక్కన పెడదాం. 25 ఇంటూ 5 ఎంతమ్మా, 125. 125/2 అంటే ఎంతమ్మా, 62.5. సో ఆన్సర్ 62.5కి దగ్గరలో ఉండాలి. ఎక్కడుంది ఆన్సర్, 66.75. దట్ ఈస్ ద ఆన్సర్, అంతే. నేను ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే 5 ఇంటూ 25.7 చేసుకుని దాన్ని 2తో డివైడ్ చేస్తే వచ్చేస్తుంది, ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీకు ఈ వాల్యూస్ ఇవ్వలేదు, నోట్ అని చెప్పి ఈ వాల్యూస్ ఇవ్వలేదు. దెన్ హౌ డు యూ ఆప్షన్స్ ఇలానే ఉన్నాయి. దెన్ హౌ డు యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ √15? √15 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము మీకు అందరికీ కూడాను మన నెంబర్ సిస్టమ్ క్లాసెస్లో చెప్పుకున్నాం. How do you find out square root or cube root of a numbers? Okay, so suppose x అనే ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ కావాలి అంటే దీన్ని మనం ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ మిగతా వాల్యూ ఎంత ఉందో అంతలా రాసుకుంటే అప్పుడు √x ఎంత అవుద్దని చెప్పాను, √y ప్లస్ ఆర్ మైనస్ z/2√y. ఇది కదా మనం చెప్పుకున్నాం. సో దీని ప్రకారం మనకి 15ని ఎలా రాయొచ్చు మనం, దానికి దగ్గరలో ఉన్న పెర్ఫెక్ట్ స్క్వేర్ 16 -1గా రాసుకోవచ్చా? ఎస్. నా √15 ఏమవుతుంది అప్పుడు, √16 -1/2√16. √16 అంటే 4 -1/2 ఇంటూ 4 అంటే 8. 1/8 అంటే 0.25. సో 4 - 0.25 అంటే ఎంత అవుతుందమ్మా, సారీ 0.125 అంతేనా. 1/4 అంటే 0.25, దాంట్లో ఆఫ్. సో అంటే ఎంత వస్తుంది, 3.875. సో చూసారా మనకి వాడు ఇచ్చింది ఎంతమ్మా, 3.87. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది చూసారా. సో కాబట్టి మీకు ఎప్పుడైనా వాడు ఇవ్వకపోతే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసి మీరు తీసుకోవాలి, ఓకే. క్లియర్? సో అలానే మనం క్యూబ్ రూట్ కూడాను చెప్పుకున్నాం, స్క్వేర్ రూట్ కూడాను ఇలానే చెప్పుకున్నాం. సో వీలైతే ఆ క్లాసెస్లో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూడండి, ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 18. సో సైడ్ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఎంత, √3/4 a². సో √3/4 ఇంటూ 18 ఇంటూ 18.
So 2 2s, 2 9s, 2 2s, 2 9s. Sorry, 2 1s, 2 9s. So 9 into 9, 81 root 3. Option B is the correct answer. Okay. Next, 8th one. Triangle ABC is a right angle triangle with angle ABC is 90. So angle B is 90 degrees. ABC. AB is 28 and BC is 96. సో చూడండి 28కి 96కి ఏమైనా కామన్ టర్మ్ ఉంటుందా? 4 7s 4 24s. మీకు అందరికీ తెలుసు 7 24 25 ఫార్మ్స్ ట్రిప్లెట్. సో ఇందాక 4తో డివైడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4 into 25 100. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడగట్లేదు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సిన్స్ ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, వాట్ ఈస్ ద సర్కమ్ రేడియస్? సర్కమ్ సర్కిల్ అంటే ఇది. ఓకే, సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ఆల్ ద వెర్టిసెస్. The circumradius of the right angle triangle is nothing but half of the hypotenuse. So 100/2 అంటే 50. Sorry, 50. So ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏరియా ఆఫ్ దిస్ సర్కమ్ సర్కిల్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో పై ఇంటూ 50 ఇంటూ 50. ఓకే, పైని 3.14 గా రాయమన్నాడు. 5 ఇంటూ 50 ఇంటూ 55 అంటే 5 5 25 ఇంటూ 100 అంతేనా? 100 ఇంటూ 3.14 అంటే 314 ఇంటూ 25. సో మీరు 300 తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ 25 ఇంటూ 300 అంటే 7500. సో 7500కి దగ్గరలో ఉండాలి, అలాగని ఇది పెట్టకూడదు. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఓకే, సో ఇప్పుడు 75 ఇది అసలు అవ్వదు, ఈ రెండిట్లోనే అవుతుంది. సో 25 4s ఎంతమ్మా? 0 వస్తుందా? సో ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో మనకి 8 క్వశ్చన్సే వచ్చాయి. ఈ 8 క్వశ్చన్స్తో మీరు ఈ మెన్సురేషన్ 2D ట్రయాంగిల్స్ వీడియో విల్ బి క్లోజ్డ్. Thank you very much for listening. If you have any doubts, you can ask me at any time through WhatsApp or in the chat box in our app Maths with Money. Thank you very much. Take care all of you. Jai Hind.